శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైనా అయితే ఆ ప్రెస్ మీట్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరొకసారి హేళన చేస్తూ మాట్లాడుతూ, లడ్డూని మరొకసారి హేళన చేస్తూ మాట్లాడుతూ దాంట్లో ఒక మాట మాట్లాడు. ఏదో గుడి అంటాడో లడ్డు అంటాడో, ఏదో ఇదంతా మెడిసిన్ ప్రాబ్లం. మనం జాలి చూపించాల్సిందే, ఎందుకంటే కామెంట్లు చేయడం అనవసరం. మెడిసిన్స్ అయిపోవడం వలన ఇదంతా జరుగుద్ది. సిన్ ఆల్రెడీ ఉంది, లేనిదల్లా మెడిసిన్ అంతే. అయితే ఇప్పుడు ఇట్లాంటి ఆధార్ బ్లాక్ చేయటం ఇట్లాంటివి చేసినట్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వారిపైన కూడా ఎటువంటి చర్యలు ఉండాలంటారు? సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా స్పీడ్గా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే, అవ్వాల్సినంత అవ్వట్లేదని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇంకా తిరుమలలో, ఇంకా టీటీడీలో అన్ని మతస్థులు ఉన్నారు. మొన్న ఏదో కారు పైకి వెళ్ళింది, అవును, దాని మీద ఏదో ఉంది, అంతకుముందు కూడా వెళ్ళింది, అతను ఎవరో నమాజ్ చేశారు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? నేను చెప్పాను, నాయుడు గారికి చెప్పాను, మన భానుప్రకాష్ రెడ్డి గారికి చెప్పాను. సరే జనవరిలో ఏదో కూర్చుందాం అన్నాను. దానికి సొల్యూషన్ చెప్తాను, వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళావమ్మా, బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతే కుదురుద్దా? ఎక్కడ ఆపుతారు నిన్ను? నికాలో అంటారా లేదా? నికాలో అయిన తర్వాత నీ కాలు అక్కడ పెట్టాలి, లేకపోతే ఎక్కనివ్వరుగా. సేమ్ అలా తిరుమలకి వెళ్ళాలి, అలిపిరి నుంచి వెళ్ళాలిగా. వెళ్ళే ముందు నేను చెప్పాను, ఆ చెక్కింగ్ పాయింట్ అయిపోయాక అక్కడ బోల్డ్ ఖాళీ ఉంది, మనం అంతా వచ్చి కొండ చూసి సంబరపడిపోతుంటాం, నాలుగు శాస్త్రాన్ని చేసి ఆనందపడిపోతాడు. నేను ఏమన్నంటే చైర్మన్ గారికి మళ్ళీ కలిస్తే చెప్తాను, మళ్ళీ చెప్తా. ఆ స్టార్టింగ్ పాయింట్లో ఓ పెద్ద వరాస్వామి పెట్టేయండి. స్టార్టింగ్ ఓ పెద్ద వరాక్షేత్రం, ఓ పెద్ద వరాస్వామి పెట్టేయండి. పెట్టేసి చక్కగా అండ్ అక్కడ దిగాలే, ఆడ మొక్కాలి. దిగి మొక్కినోడే ఇంక్లూడ్ డ్రైవర్. ఇప్పుడు చెక్కింగ్ పాయింట్లో చూడండి, ఇలా అంటాం కదా ఎయిర్పోర్ట్లో, వెనక్కి పీచే అంతా అయిందా? అలా వాడు అక్కడ రావాలా, మొక్కాలా, బొట్టెట్టుకుంటేనే వెళ్ళాలి. సింపుల్ అయిపోయింది. సింపుల్ కదమ్మా. ఇప్పుడు సింపుల్గా ఉంటే బెస్టా, సిన్ఫుల్గా ఉంటే బెస్టా? సింపుల్లోడు పైకి వెళ్తాడు, పింపుల్లోడు కింద పోతాడు. సింపుల్ వాళ్ళు పైకి వెళ్తారు, సిన్ఫుల్ వాళ్ళు కింద పోతారు. అయిపోతుంది. నువ్వేం తిట్టాలా, ఎందుకు వచ్చావు అనాలా? అనక్కర్లేదు. నాకు గుర్తుంది, ఒక ఎన్నాళ్ళ క్రితం, గుర్తులేదు, కొండ మీదకి వెళ్తున్నప్పుడు మేము వెళ్ళే కారు మధ్యాహ్నం పూట ఓ సినిమా అయిన ఫోటో ఉంది, దాని మీద ఉండకూడదన్నారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే, ఫోటో ఉండకూడదు, రాజకీయ నాయకుడు కాదు, సినిమా వాడు ఆయన. అఫ్కోర్స్ రాజకీయ నాయకుడు కూడా అనుకోండి, పీకించేశారు. వెరీ గుడ్ కదా, వెరీ గుడ్డే కదా. మరి అక్కర్లేని అన్ని మతస్థులు ఎలా పైకి వెళ్తుంది అంటే చెక్కింగ్ సరిగా చేయట్లేదు. చెక్కింగ్ ఎందుకు చేయట్లేదు? కిక్కింగ్ సరిగా లేదని అర్థం. అందుకని ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు, అంటే తిరుమలకి వెళ్ళేటప్పుడు, లేదు ఉద్యోగంలో టీటీడీ ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు ఆ తలుపు తెరుచుకోవాలంటే ముఖాన్ని నా ఉంటేనే తెరుచుకుంటుంది, గోయిందా అంటేనే తెరుచుకుంటుంది. అలా పెట్టే అయిపోతుంది. ఏం తిట్టక్కర్లేదు, వాడిని అరవక్కర్లే, కరవక్కర్లే, కేసులు వేయక్కర్లే. సింపుల్ కదా. ఇలా చేయాలి. ఇది ఒక మొక్క చేసి చైర్మన్ గారికి అందేలా చేయండి. తప్పకుండా గురుగారు. పూరి జగన్నాథుడి ఆలయం ముందు ఒక తండ్రి తన కొడుకుని కొన్ని నిమిషాల్లోనే, అంటే సంవత్సరం పాటు కోమాలో ఉన్న తన కుమారుడు బయటికి రావటం, అసలు ఇది ఎలా సాధ్యమైందంటారు? చెప్పనా? చెప్పండి గురుగారు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు దశల దిశల. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. దీనులయడ ఫస్ట్ ఎవరి గురించి చెప్పారు? కలడందురు దీనులయడ. దీనులయడ ఉన్నాడు, ఆయన నమ్మాడు. సంస్కృతంలో మాట ఏమిటంటే
తేన వినా తృణాగ్రమపి నచలతి. అంటే నీ ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. ఆయన ఆజ్ఞ ఆ పిల్లోడు కదిలేడు. జగన్నాథుడు ఉన్నాడు అని ఆయన నమ్మాడు. ఆ నమ్మకాన్ని ఆయన నిరూపించుకున్నాడు. ఆయన ఉన్నాడనే విషయం ఇతను నమ్మాడు. దీనికి మళ్ళీ ఉదాహరణ ఏమి ఇవ్వాలంటే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ఎరా ఉన్నాడా, చక్కిరిని గిక్కిరిని అన్నాడు. చక్కిరి అంటే విష్ణుమూర్తి, గిక్కిరి అంటే ఎటకారం. రాంబాబు వాడిని వేళకోళం చేయాలంటే ఏదో డాంబాబు ఎట్లా ఏదో అంటారు కదా, అట్లా ఎక్కడరా చక్కిరిని గిక్కిరిని అన్నాడు హిరణ్యకశిపుడు. ఈయన చెప్పాడుగా ఉన్నాడని. అంటే నరసింహస్వామి తొందరగా అప్పుడే మేకప్ అవుతున్నాడంట, తల తగిలించుకుంటున్నాడంట. అమ్మో వెళ్ళాలి నేను అని ఓ మాట చెప్తారు. వాణిని నా కొరకు రక్షింపవలయున్ అన్నారట. ఏంటి, ప్రహ్లాదుని ఎందుకు రక్షించాలి? నా కోసం. వాడు నన్ను నమ్మాడుగా, నేను ఉన్నానని చెప్పాడు. వెళ్ళి నేను వాడి మాట అబద్ధం కాకూడదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేను. ఏమో వీడు ఏ స్తంభాన్ని కొడతాడో అని అన్ని స్తంభాల్లో ఉన్నాడంట. ఎందుగలడందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకిన అందందేయగలడు, దానవాగ్రని వింటే పతాడ పేట్మని కొట్టాడు వచ్చాడు. అలా శరణాగతికి ఉన్నటువంటి విశేషమే అది. అన్నమయ్య అంటాడు, శరణాగత పారిజాతమా వరినసురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి. కాబట్టి శరణాగతి అక్కడ పనిచేసింది అంతే. ద్రౌపది పిలవగానే రాలే, గజేంద్రుడు పిలవగానే రాలే. కాబట్టి ఉన్నాడు ఉన్నాడు అంతే. అందుకే జగన్నాథ స్వామిని మేము ఏమని కీర్తిస్తుంటాం? జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. స్వామి ఓ జగన్నాథ మా కన్నులకు కనిపించవా అని అడుగుతాం. మరి కనిపించాడు ఆయనకి. అందుకని అక్కడ ఉన్నది ఒక విగ్రహమో బొమ్మో కాదు, జగత్తునాథుడు అక్కడ ఉన్నాడు అంతే. లేకపోతే ఎలా జరుగుతుందమ్మా? మీరు గమనించండి, ప్రపంచంలో మన భారతదేశంలో ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు. ఓ కాశీ రోజు 2 లక్షల మంది వస్తున్నారు. అయోధ్య అట్లే ఉంది. తిరుపతి 1 లక్ష మంది. ఎవరన్నా పిలుస్తున్నారా? ఫోన్ చేస్తున్నారా? యాడ్ ఏమైనా ఎత్తున్నారా? స్క్రోలింగ్ ఏమైనా పంపిస్తున్నారా? ఏమీ లేదు. ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాడు. ఎందుకని? ఉన్నాడు అక్కడ. కదలని వాడుగా ఉన్నవాడు నాలో కదులుతూ ఉన్నాడు, అన్ని కదుపుతూ ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అని నమ్మి వెళ్తున్నారు. ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకుంటున్నాడు అంతే. అని ఏమి లే, ఉన్నాడంతే. ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇలా ఉన్నాం మనం అంతే అమ్మా. జగన్నాథుడు ఉన్నాడు. అలా చాలా నిరూపణలో మనకి ఇది మన దగ్గరికి వచ్చింది అంతే.